హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, నేను మా పిల్లలకి హెల్తీగా ఉండడానికి సున్నుండలైతే ప్రిపేర్ చేస్తున్నాను. సున్నుండలు ఆరోగ్యానికి చాలా మంచిది. సో, అప్పట్లో మన పెద్దవాళ్ళు ఇవైతే చేసిస్తూ ఉంటారు కదా! సో, నేనొచ్చేసి బెల్లము, డ్రై నట్స్ అయితే వేసి ఉండలైతే చేస్తున్నాను. సో, ఫస్ట్ ఆ కప్‌తో 2 కప్స్ అయితే ఉద్దిపప్పు తీసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడొచ్చేసి నేను ఇందులో 3 ఇంగ్రీడియెంట్స్ డ్రై నట్స్ అయితే వేసుకుంటున్నాను. సో, ఇప్పుడు 3 వేసుకున్నారంటే నెక్స్ట్ టైం వేరే 3 డిఫరెంట్‌గా అయితే ట్రై చేయండి. చాలా యమ్మీగా అయితే ఉంటుంది. సో, బాగా ఫ్రై చేసుకొని ప్లేట్‌లో అయితే వేసేసుకొని బాగా చల్లారిపోయాక ఒక మిక్సీకి అయితే వేసేసి కొంచెం బరగ్గా అయితే చేసుకోండి. సో, సున్నలు కొంచెం బరగ్గా ఉంటే చాలా యమ్మీగా అయితే ఉంటాయి. సో, ఇందులోనే 3 ఇలాచీ కూడా వేసుకునేసి పౌడర్ అయితే చేసేసుకొని ఒక ప్లేట్‌లో అయితే వేసుకోండి. నేనొచ్చేసి ఆర్గానిక్ జాగరీ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది కొంచెం బరగ్గా అయితే ఉంటుంది. ఒకసారి మిక్సీ అయితే వేసుకొని ఇలా 2 కప్స్ అయితే వేసుకోండి. సో, మీరు ఇంకా ఎక్కువగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇంకొక హాఫ్ కప్ అయితే వేసుకోండి. సో, మనం 2 కప్పులు ఉద్దిపప్పు తీసుకున్నాం కాబట్టి 2 బెల్లం అయితే సరిపోతుంది. నాకు వచ్చేసి నెయ్యి హాఫ్ కప్ నెయ్యి అయితే సరిపోయింది. సో, మీరు కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే కలుపుకోండి. సో, ఒకేసారి కలుపుకుంటే కొంచెం లూజ్ అయిపోతుంది కదా! సో, కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే కలుపుకోండి. నాకు వచ్చేసి హాఫ్ కప్పు కరెక్ట్‌గా అయితే సరిపోయింది. అంతే అండి. సో, ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న బాల్స్‌కి అయితే మీ బేబీస్ తినేదాన్ని బట్టి చిన్న బేబీ అయితే కొంచెం చిన్నగా చేసుకోండి. సో, 4 ఇయర్స్ బేబీస్ అయితే కొంచెం పెద్దగా ఈ సైజ్ అయితే చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా ఆరిపోయాక సో, కొంచెం గట్టి పడతాయన్నమాట. సో, టేస్ట్ అయితే చాలా యమ్మీగా అయితే వచ్చి నేను వచ్చేసి మొత్తం అయితే రౌండ్స్ అయితే చేసేసుకున్నాను. సో, మీ ఇంట్లో పొట్టుతో కూడా ఉద్దిపప్పు ఉంటే ఒక స్పూన్ పొట్టు ఉద్దిపప్పు వేసుకోండి. ఒక స్పూన్ పొట్టు లేకుండా ఉద్దిపప్పు అయితే వేసుకొని సున్నుండలు అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇంకా చాలా యమ్మీగా అయితే ఉంటాయి. అప్పట్లో పొలాల నుంచి ఫ్రెష్గా అయితే ఉద్దిపప్పుని అయితే తెచ్చి బాగా శుభ్రం చేసుకొని రోట్లో దంచి పొయ్యి మీద ఫ్రెష్గా ఏంచి అయితే సో వంటలు పట్టించేవాళ్ళు కదండి. చాలా టేస్ట్గా ఉంటాయి, యమ్మీగా అయితే ఉంటాయి. ఇప్పుడైతే నేను మా పిల్లల కోసం చేస్తుంటే మెమరీస్ అన్నీ కూడా నాకైతే గుర్తొస్తున్నాయి. సో మీకు ఇలా గుర్తొచ్చాయి అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. చూసారా, చాలా సింపుల్గా అయితే సున్నుండలు అయితే ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు వచ్చేసి మొత్తం బాగా ఆరిపోయాక ఒక బాక్స్లో అయితే వేసి స్టోర్ చేసి పెట్టేసుకోండి. సో పిల్లలకి డే బై డే స్నాక్స్ కూడా వేయచ్చు, లేకపోతే ఇంట్లో ఉండే పిల్లలకైతే రోజు ఒకటైతే ఇవ్వండి. సో అప్పట్లో వాళ్ళంతా చూసారా ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నారు. ఇప్పుడు పుట్టే వాళ్ళైతే స్ట్రాంగ్గా అసలు ఏమీ లేదు కదండి. సో ఇలా అయితే చేసి పెట్టండి, ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఎనర్జీగా అయితే ఉంటారు. సో నేను చిక్కుకు అయితే ఒక వంట ప్లేట్లో అయితే పెట్టించేసాను. వాడైతే తినడేమో అనుకున్నాను. సో వాడికి వచ్చేసి చాలా నచ్చింది, టేస్ట్ చాలా ఏమిగా అయితే తినేసాడు. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్ట్. చిక్కు బాగుందా?